నారా లోకేష్ గారు యంగ్స్టర్ అండి. ఆయన ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన నాయకుడు. కానీ ఈ రోజు ఆయనకి దేశంలో వస్తున్న గుర్తింపు ఒక జాతీయ పార్టీ నాయకులో ఉన్న జాతీయ పార్టీలో ఉన్న వ్యక్తికి ఉన్న గుర్తింపు, అలాగే ఒక జాతీయ నాయకుడికి ఉన్న గుర్తింపు ఉంది. పాట్నా నుంచి ఆయనకంటే బీహార్ ఎన్నికలకి మీరు రండి లోకేష్ గారు మీరు ప్రచారానికి అని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చిందంటే అదేమో నాచమాచి విషయమా? ఒక రకంగా అది బీహార్ వాళ్ళ అదృష్టమో కాదో నాకు తెలియదు, కానీ ఆంధ్ర ప్రజల అదృష్టం అయితే ఉంది. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడండి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బీజేపీకి అనుకూలంగానే కదా ఉన్నాడు. ఆయన బీజేపీ పెట్టిన బిల్లులకి ఆయన అంటే ఓట్లు వేస్తాను ఉండేవాడు కదా. మరి అప్పుడు బీజేపీకి మిత్రపక్షంగానే ఉన్నాడు ఆయన, ఇది వాస్తవం. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ బీజేపీ పలానా రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చి మా తరఫున ప్రచారం చేయి, లేదా పలానా చోట నువ్వు స్టార్ క్యాంపెయినర్గా వెళ్ళని ఎక్కడ ఒక అవకాశం కూడా ఎందుకు కల్పించలేదు జగన్ గారికి? ఎందుకంటే జగన్ గారి అవినీతి చిట్ట, అవినీతి చరిత్ర దేశం అంతా తెలుసు. ఆయన ఒకవేళ సపోర్ట్ ఇస్తే సపోర్ట్ తీసుకుంటారు తప్ప ఆయన్ని నా సపోర్టర్ ఈయన ఇతను మా మిత్రపక్షం అని ఎవరు ఒప్పుకోరండి. ఎందుకంటే ఆయనకి అంత బ్యాడ్ నేమ్ ఉంది పాపం, అంత బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు ధనాశతో కేవలం డబ్బు కోసం.